హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు బ్లౌజ్ని జాయింట్ చేసేది, సైడ్లో జాయింట్ చేసేది చూపిస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా చూపిస్తాను. మనకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంతేకాకుండా మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. మనము సింపుల్గా కుట్టుకునేయచ్చు. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది, అందుకనే చూపిస్తున్నాను. చూడండి, ఎప్పుడు కూడా జాయిన్ చేసేటప్పుడు మనము మెజర్మెంట్స్ అనేటివి కరెక్ట్గా పెట్టుకోవాలండి. కరెక్ట్గా చూసుకుంటూ ఇప్పుడు ఇలాగా మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇక్కడ మనకి చంక లూజ్ ఉంటుంది కదండి, అది కరెక్ట్గా ఎంత ఉందో మన ఆది బ్లౌజ్కి అంత పెట్టుకోవాలండి. అంత పెట్టుకుంటేనే మనకు కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే మనకి హ్యాండ్స్ అనేటివి టైట్ వచ్చేస్తాయి. ఇలాగా ఎంత ఉందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి ఆ మార్క్కి కలిపియాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రంట్ పార్టే తీసుకోవాలండి లూసు, తర్వాత బ్యాక్ పార్టు. ఫ్రంట్ పార్ట్లోనే చాలా కొలతలు ఉంటాయి. ఫస్ట్ మనం కింద షేప్ బెల్ట్ కాడ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. అది ఎంత ఉంటే మనకి అంతే పెట్టుకోవాలండి. మనకి టైట్గా ఉంటే కొంచెం లూజ్ పెట్టుకోవచ్చు, లేదంటే మనము ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. మిగతాది ఎక్స్ట్రా పీస్కి వదులుకోవాలి. ఇలాగా పెట్టుకొని చూసుకొని అది ఎంత ఉందో అంత షేప్ బెల్ట్ కొంచెం పైన కూడా అదే మెజర్మెంట్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము హుక్స్లు పట్టి పైన నుంచి చంక దాకా మనకి ఎంతైతే లూజ్ ఉందో అంత పెట్టుకోవాలండి. అంత పెట్టుకొని ఆ లూజ్కి మార్క్ చేసుకోవాలా. మనం ఈ లూజ్ కానీ పెట్టకపోయామంటే చంక దగ్గర టైట్ వచ్చేస్తుందండి. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అయితే నేను ఇలా పెట్టకుండా టైట్ వచ్చేస్తాయి బ్లౌజులు. అందుకని ఇది ఖచ్చితంగా ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది ఫ్రీగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పెట్టిన మార్క్స్ అన్నిటినీ కలుపుకోవాలి. ఇదేలాగే హుక్స్ల సైడ్ కూడా మనము ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ షేప్ బెల్ట్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ షేప్ బెల్ట్ పైన మార్కింగ్ పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని దాని ప్రకారమే పెట్టుకోవాలండి. అప్పుడైతేనే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ల పట్టి కూడా పైన నుంచి చంక దగ్గరికి ఎంతైతే లూజ్ ఉందో అంత కొంచెం లాగినట్టు పట్టుకోవాలండి. మనం అక్కడ డాట్స్ పెట్టుంటాం కాబట్టి తేడా వస్తాయి. అందువల్ల లాగినట్టు పెట్టుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఇలాగ కొంచెం లాగామంటే అది కొంచెం సాగినట్టు వస్తుంది. అప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఇప్పుడు చంక లూజ్ ఎంత ఉందో అంత మళ్ళీ కొలుచుకుని దాని ప్రకారమే మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. నేను ముందుగా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపించానండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం ఒక ఇంత అయితే ఇది ఒక్కటే ఒక ఇంత అండి. ఇది పర్ఫెక్ట్గా కానీ చేయకపోయామంటే బ్లౌజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. బ్యాక్ పార్ట్ని సెంటర్లో మార్క్ చేసుకోవాలండి. డాట్స్ రెండిటికి మధ్యలో మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ని సగానికి మడుచుకుని మధ్యలోకి ఎంతైతే ఉందో అంతకి పెట్టి స్టిచ్చింగ్ అనేది చెయ్యాలండి. స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా ఉంది చూడండి.
అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.